కేసీఆర్ సారు సర్కార్లు ఉన్నప్పుడు చెయ్యి పార్టీకెంచి రేవంత్ అన్న గట్టిగా మాట్లాడితే పువ్వు పార్టీకెంచి బండి సంజయ్ అన్న అరవింద్ అన్న గట్టిగా మాట్లాడేది. సంజయ్ అన్న గరం గరం అయితే అరవింద్ అన్ననేమో కారడ్డం ఆడుకుంటా మాట్లాడేది కేసీఆర్ సార్ మీద, అప్పుడున్న కారు పార్టీ సర్కార్ మీద. ఆ గోగాసుంటి అరవింద్ అన్న కేసీఆర్ సార్ను మస్తుగా తారీఫ్ చేసిండు. చాలా మిస్ అవుతున్నామని చెప్పిండు మైక్ పట్టుకొని. మరి అగో గిది ఎక్కడి పాయరం రో అని పరేషాన్ అవుతున్నారా? మరి గా ముచ్చటేందో మీరే పురాగా చూడుర్రి. ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పూలే. ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పూలే. ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పూలే. కేసీఆర్ సారు ఉద్యమాన్ని పులి లెక్క నడిపిండాట. ఉద్యమం నడిపినన్ని దినాలు కేసీఆర్ నిజంగా పులే అని పువ్వు పార్టీ దీక్ష చేస్తున్న స్టేజ్ మీద నిలబడి పువ్వు పార్టీ ఎంపీ అయిన అరవింద్ అన్న చెప్పుడు చాలా చిత్రంగానే ఉన్నది. మరంతే కదా, పార్టీలకు అతీతంగా అందరూ గప్పుడు రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన టైంలా నాయకునిగా ముందున్నది కేసీఆర్ సారే. కాబట్టి కేసీఆర్ సార్ను ఎవ్వలైనా తారీఫ్ చేయాల్సిందే గా ముచ్చట్లా అని సంబరపడుతున్నారు అరవింద్ అన్న మాటలిన్న కారు పాటోళ్ళు. ఇక గిదే కాదుల్లో ఇంకేమన్నాడో కూడా ఇనుండ్రి అరవింద్ అన్న. కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. కేసీఆర్ సార్ స్పీచులను బగ్గా మిస్ అవుతున్నాడట ఎంపీ అరవింద్ అన్న. ముఖ్యమంత్రి కుర్చీలకెంచి దిగిపోయినప్పటికేంచి కేసీఆర్ సార్ స్పీచులను మస్తుగా మిస్ అవుతున్నాడట. నువ్వే కాదే, తెలంగాణ పబ్లిక్ అంతా మస్తుగా మిస్ అవుతున్నారు. సారు మైకు పట్టిండంటే ఆ కారెడ్డం, ఆ జోకులు, ఆ శాత్రాలు, ఆ సురుకులు గసొంటి మరి. కానీ చూసినారుల్లా కేసీఆర్ సార్ స్పీచ్ కు పార్టీలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. మరి గట్లుంటది కేసీఆర్ సార్ తోటి. ఇక మరి ఎన్నడు బయటకు వస్తాడో సారు, మళ్ళా ఎన్నడు మైకు పట్టుకొని స్పీచ్లు ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తాడో అని ఎదురు చూస్తున్నారట కేసీఆర్ సార్ ఫ్యాన్స్.